స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈ దినం వాక్య భాగం కొరకై వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం. స్తోత్రం నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. జీవాధిపతి మీకు స్తుతి స్తోత్రములు నాయన. కనికరించి కృప చూపించి బలపరిచి పోషించి కాపాడుచున్నందుకు వందనాలు నాయన. ఇదేనం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 3:15 ధ్యానించుకుందామండి. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే నీతిమంతుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి కనబడుతున్నారు. నీతి యావత్తు ఇలాగ జరగనీయుడే అని చెప్తూ ఉన్నారు. అంటే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2:2 చూసాం కదండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని హెరోదు రాజుతో చెప్పటము మనము చూసాం. ఆ రీతిగా మరి మనం చూసినట్లయితే జ్ఞానులు దేవుని వెతికినట్లుగా ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. ఈ నక్షత్రం దాని ప్రత్యేకమైన మహిమను నింపుకున్నదిగా కనబడుతుంది. ఏమంటే వారు తూర్పు దిక్కున ఆయన నక్షత్రము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రాన్ని చూసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే వాక్యము ఎలాంటిదంటే మనకు చాలా దారి చూపేదిగా కనబడుతుంది. అందుకనే దానియేలు గ్రంథములో ఈ వాక్యాన్ని నక్షత్రాలతో కూడా పోల్చినట్లుగా మనం చూడవచ్చు. మనము దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించును అని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. నక్షత్రం వలె ప్రకాశించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే భూలోకమందు వివిధ సంఘాలలో వాక్యాన్ని అందిస్తున్న దైవజనుల దేవుని చేతిలో ఉన్న 7 నక్షత్రాలుగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ నక్షత్రము ప్రభువుకి సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. మరి ఈ నక్షత్రము ఎలా ఉండాలంటే వెలిగించబడే నక్షత్రంగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. తూర్పు జ్ఞానులు మొదటిసారిగా నక్షత్రాన్ని చూసినప్పుడు వారు ఆనందించి సంతోషించి ఉన్నారని వాక్యం తెలియపరుస్తుంది. ఆ నక్షత్రము వారికి ముందుగా నడుచుచు వచ్చి శిశువు ఉండిన చోటుకు వచ్చి నిలిచినప్పుడు జ్ఞానులు అత్యానందభరితులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అత్యానందభరితులుగా వారు ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత మరియను యేసు ప్రభువారిని చూసినప్పుడు వారు అత్యానందభరితులయ్యారు. నిజమైన నక్షత్రాన్ని ఇప్పుడు వారు మరియమ్మ చేతిలో చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానవంతుడైన మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ గొప్ప సంతోషాన్ని పొందుతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దుఃఖం సంతోషంగా మారిపోతుంది. కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి పిలుచుకోవాలని, హృదయంలోనికి మరి ఆహ్వానించే వారంగా మనం సిద్ధపడి ఆహ్వానించేటట్లుగా ఉండాలని దేవుని వాక్యం. కొన్నిసార్లు జీవిత పరిస్థితి చూసినప్పుడు చీకటిలా ఉంటుంది. అనేక రకాలైన అలజడులతో నిండి ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశవంతమైన మరియు ఉదయించే నక్షత్రంలాగా మన హృదయంలోనికి వచ్చినప్పుడు చీకటి అనే పాపం దుఃఖం వెళ్ళిపోయి ఆనందము ఇంకా మనకి ఆ వెలుగు మన జీవితంలోనికి వస్తాయని. సరైన మార్గంలో నడిపే నక్షత్రం మీకు ముందు ఉంది కనుక
మరి జ్ఞానం ఆ జ్ఞానులు ప్రభు యొద్దకి నడిపించగలిగారు. మీరు మీ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొంటున్నారా? ఒకవేళ తగినంత సహాయం, ఆదాయము, ఆదరణ లేని కారణంగా మీరు చితికిపోయారా? మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారనే నక్షత్రం అవసరం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును నక్షత్రంగా నాయకత్వం కిందకి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నాయకత్వం క్రిందకు వస్తే మరి నక్షత్రంగా ఉన్న ప్రభువు ఖచ్చితంగా మీ జీవితాలని మారుస్తారు. మీరు మీ జీవితంలో దేవుని రక్షణను చూస్తారు. దేవుడు తన ప్రకాశవంతమైన నక్షత్రము యేసుక్రీస్తు ద్వారా మిమ్మను మరి యేసు ప్రభువారిని మీ హృదయంలోని పిలుచుకున్నట్లయితే క్రిస్మస్ దినాన్ని మాత్రమే కాదు కానీ జీవితకాల పర్యాంతము బహుగా మీరు దీవించబడతారు. అలా దీవించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక ఆయన ప్రతి ఒక్కరిలో ఉదయించే నక్షత్రంగా ఉన్నారు. కాబట్టి ఆయనను ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి పిలుచుకుందాం. ఆయనే నిజమైన రక్షకుడని, ఆయనే మన కొరకు నక్షత్రంగా ప్రకాశించారని మనము తెలుసుకుని ప్రభువుని మన హృదయంలోనికి పిలుచుకున్నప్పుడు ఏ నీతి యావత్తు ఇలాగు నెరవేర్చటం మనకు తగి ఉన్నదని దేవుడే మనకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మనము నీతిమంతులుగా మార్చబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి పిలుచుకొని ప్రభువుని కలిగి గొప్ప రక్షణను పొందుకుని మనము ప్రకాశవంతమైన నక్షత్రం వలె ప్రభు యొద్దకు అనేకులను నడిపించేవారుగా మనమందరము సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన, మీకు వందనాలు. మీరు నక్షత్రం వలె మాకున్నారు మా తండ్రి ప్రభా. మా హృదయములో ప్రభా నక్షత్రం వలె ప్రకాశించి మా హృదయంలో ఉన్న చీకటిని తీసివేసి వెలుగుని నింపిన దేవా మీకు వందనాలు. మీ నీతి మా హృదయంలోనికి ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ నీ వలే నీతిమంతులుగా ఈ లోకంలో జీవించటానికి మీ సహాయము, మీ సన్నిధి అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.